హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2 నుండి 3 ఫ్లాపులు పడితే చాలా పరిశ్రమ నుంచి కనుమరుగైపోతారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు, నాని లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది అందాల తార. కానీ ఆ తర్వాత పై ఫోటోలో ఉన్న స్కూల్ డ్రెస్లో క్యూట్గా ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? కొన్నేళ్ల క్రితం వరకు ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉందనుకోండి. కానీ అంత యాక్టివ్గా ఉండడం లేదు. కర్ణాటకలోని హుబ్లీలో ఒక తెలుగు కుటుంబంలో ఈ అందాల తార జన్మించింది. తల్లిదండ్రులు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారే. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, నాని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అందం, అభినయం పరంగానూ మంచి మార్కులు సొంతం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. క్రమంగా హీరోయిన్గా అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగుతో పాటు తమిళ్లోనూ సహాయక నటి పాత్రలు పోషించిన సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా అయింది. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైంది అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వమున్న ఈ నటి ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోంది. భారతీయ జనతా పార్టీ తరపున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. అయితే విజయం సాధించలేకపోయింది. కానీ మహిళా సమస్యలపై తన గళం వినిపిస్తూనే ఉంది. ఆ మధ్యన రాయలసీమకు చెందిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఈ నటిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె కూడా సై అంటే సై అంటూ ఆయనకు ఎదురు తిరిగి వార్తల్లో నిలిచింది. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్, తను మరెవరో కాదు, నచ్చావులే హీరోయిన్ మాధవీలత. A post shared by Madhvi Ladar al actor al Sanathani al BJP leader al runs go al @actress Madhavi. మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్రతో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది మాధవీలత. ఆ తర్వాత నచ్చావులే, స్నేహితుడా వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత అవకాశాలు కనుమరుగుకావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవీలత మహిళా సమస్యలపై తన వాయిస్ వినిపిస్తుంటుంది. అలాగే తన చిన్ననాటి ఫోటోలు కూడా తరచూ షేర్ చేస్తుంటుంది. పై ఫోటో అదే. ఇది ఆమె హైస్కూల్ డేస్ నాటి ఫోటో. ఈ ఫోటోను షేర్ చేసిన ఆమె, మనది గవర్నమెంట్ హైస్కూలే అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. A post shared by Madhvi Ladar al actor al Sanathani al BJP leader al runs go al @actress Madhavi. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.